వీధి పిల్ల ఇంట్లో పిల్ల. నేను ఈ మధ్య మన చుట్టుపక్కల చాలా వీధి పిల్లల్ని చూస్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి నుంచి దూరంగా ఉండు, అర్థమైందా? మా ఇంటి దగ్గర ఒక పెట్ హాస్పిటల్ ఉంది, అతను బాగా చూస్తాడు. ఇంకా డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చేమో చూద్దాం. లేదు లేదు పర్వాలేదు, థాంక్యూ. నేను వ్యాక్సిన్ వేయించేసుకున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను, రేపు కలుద్దాం. బాయ్. చూడు ఇరాన్, తనే జో ఎక్సీ. తను వెవ్వే రూమ్మేట్ కదా? వాళ్ళిద్దరు ఒకే రకం. జో ఎక్సీ ఎప్పుడు తను షో జియాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి షో ఆఫ్ చేస్తుందంట. అసలు షో జియాంగ్ తనని ఇష్టపడతాడని తను ఎలా అనుకుంటుంది అసలు? అది కూడా అయిండొచ్చు. మా కజిన్ ఒక ఉమనైజర్. కానీ అవన్నీ కాదు, నేను తనకు ఒక గుణపాఠం చెప్పి తీరాలి. ఆపు నానా, నువ్వు ఇంటర్న్ గా నేర్చుకోవడానికి వచ్చావు, గొడవ చేయడానికి కాదు. నువ్వు గొడవ పెట్టాలి అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇరాన్ చూడు నానా, వేరే వాళ్ళని ఏడ్పించడానికి నువ్వు నా పేరు వాడుకో. ఇరాన్, ఎక్సీ వేవేకి చెప్తుందని ఆ తర్వాత జియోనైకి తెలుస్తుందని నువ్వు కంగారు పడుతున్నావా? నేను ముందే చెప్పాను కదా నీకు, జియోనై పై గివప్ చేశానని. తన పేరు ఇంకా వాడకెప్పుడు. సరే వాడన్లే. సరే మనం డిన్నర్కి వెళ్దామా? లేదు, నువ్వు ఒంటరిగా తినాలి. ఇరాన్, ఇక్కడ నీ వీడియో తీసి ఉపయోగం ఏంటి? ఆ వేవే మాత్రమే లాభం పొందుతుంది. ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఆర్డర్ తీసుకురమ్మంటారా? నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే మేడం. మిస్ మెంగ్, మీ అంకుల్ జీయి, ప్రెసిడెంట్ జెన్ మీకోసం వెతుకుతున్నారు. ఎన్నో తప్పులు చేసిన తర్వాత నేను ఎంత స్టూపిడ్నో అర్థమైంది నాకు. తన దృష్టిలో నేను ఒక జోకర్లా అయిపోయాను. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. నా ప్రియమైన కజిన్, సడన్గా నన్ను డిన్నర్ కిందకి తీసుకొచ్చావు. ఇంతకీ నీ చిన్న ఫాలోవర్ ఎక్కడా? ఏంటి, కజిన్స్ డిన్నర్ కలిసి చేయడం మామూలే. ఇది నా ట్రీట్, ఏం కావాలన్నా ఆర్డర్ చేయి. ఏమైంది? దేని గురించి నీ దిగులు? ఏం లేదు, నేనెంత స్టూపిడ్నో అర్థమైంది. అలాగే ఎవరో నాకు సలహా ఇద్దామనుకున్నప్పుడు అతనికి నేనంటే ఇష్టమని అనుకున్నాను, కానీ ఎంత స్టూపిడ్లా ఆలోచించాను. అందరి ముందు నేను జోకర్లా అయిపోయాను. నాకు చాలా బాధగా ఉంది. ఏంటి సంగతి? ఆ జియోనీ గురించేనా? మా నాన్నని ఈ మధ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడు. డెవలప్మెంట్ ఆఫ్ న్యూ చైనీస్ గో స్టోరీకి మధ్య మాకు వ్యతిరేకంగా బిడ్ వేస్తున్నాడు. నిజానికి తను ఎంత పెద్ద మోసగాడో నమ్మలేకపోతున్నా. నేను తనకి సహాయం చేస్తానని చెప్పాను. నేను ఎంత స్టూపిడ్గా ఉన్నాను కదా, అందుకే నేను అతనికి నచ్చలేదేమో అనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా? అతను చాలా చాలా మంచివాడు. ఫస్ట్ తను నాకు అందం ఇంకా రెప్యుటేషన్కి నచ్చాడేమో. పిచ్చి పిల్ల, అయితే నువ్వు దానికోసం ఫైట్ చేయాలి. నేను చేయలేను. తను తన గర్ల్ ఫ్రెండ్ని నిజంగా చాలా ప్రేమిస్తున్నాడు. నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదనుకుంటున్నాను. నీకేం హోప్ లేదు, అందుకే అమ్మాయిలు అబ్బాయిలు వేరంటారు. నీ ప్లేస్లో నేనుంటే నాకు ఎవ్వరు నచ్చితే నేను ప్రతి దారిలో వెళ్ళి తన మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండగా నువ్వు అలా ఎలా అనగలుగుతున్నావు? అలాగే మన కంపెనీ ఇప్పుడు అన్స్టేబుల్గా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, మీ అంకుల్లాగా ఉండకో. ఇవాళ నా ట్రీట్, నువ్వు ఎంజాయ్ చేయి. వెయిటర్, హలో మాస్టర్, యాక్సీ గారు ఆర్డర్ చేసిన నట్స్ ప్యాకేజ్ ఒకసారి ఆమెను పిలుస్తారా? జావోనా? తను ఇక్కడ ఉండదు. వచ్చేసాను, ఎదుగో ఇక్కడున్నాను. నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు అనుకోలేదు. నువ్వు చాలా భయపడ్డావు అనుకున్నాను. సరే జరుగు.
నేను రేపు వెళ్ళిపోతున్నానని ఇవన్నీ నా కోసం కొన్నావా? అది చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇవి నీకోసం కాదు, దగ్గరగా ఉందని నీ అడ్రస్ ఇచ్చాను. నీ పిల్లి తింటుంటే నాకు కూడా బాగా ఆకలేస్తుంది, అందుకే స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. లేదంటే ఏదో ఒక రోజు కాఫీ తినే ఫుడ్ ని నేను తినేసేలా ఉన్నాను. అందుకే భయపడి ముందు జాగ్రత్తగా బుక్ చేసుకున్నాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైంలే. అయినా పని చేసే ప్లేస్ కి ఆర్డర్ పెట్టుకోవడం అంత పెద్ద విషయం కాదులే. ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఇవి వివే ఇచ్చిందా? ఆ విషయం నీకు అనవసరం. అయినా ఇప్పటి నుంచి నేను నీ డబ్బులు కట్టేశాను కాబట్టి ఫ్రీ అయ్యాను. నీకు సిగ్గు వేయట్లేదా? నీ అప్పు తీర్చడానికి నీ రూమ్మేట్ దగ్గర డబ్బుల్ని ఎలా తీసుకోగలవు? నీ అప్పు తీర్చేశానుగా, ఇంకా మాట్లాడుకు. అంటే ఇది ఆఖరిసారా నువ్విచ్చేది? కాదు కాదు, ఇది ఆఖరిసారి, కానీ నిజమైన ఆఖరిసారి కాదు. ఒక విషయానికి ఇది ఎండింగ్, కానీ ఇంకొక విషయానికి ఇది బిగినింగ్. ఏమంటున్నావు నువ్వు అసలు? అంటే నీ అప్పు తీసుకునే దానిలా రావడం ఇది చివరిసారి, కానీ నేను కాఫీని చూసుకోవడానికి ఫ్రీగా మళ్ళీ వస్తూనే ఉంటాను. ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా? నిజంగా నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివే. అంత మురిసిపోకు. నేను నీ కోసం రావట్లేదు, కాఫీ కోసం వస్తున్నాను. అర్థమైందా? అలాగే ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎంత బాధగా ఉంటుందో తెలుసా? పైగా నేను మన కాంట్రాక్ట్ కి బాగా రెస్పెక్ట్ ఇస్తాను. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటాను. కాఫీ కాఫీ. నన్ను మిస్ అయ్యావా? ఏమైనా తింటావా? కాఫీ త్వరగా రారా. కాఫీ కాఫీ. నన్ను ఖర్చినందుకు ఇలా చేస్తున్నావా? నాకు సారీ చెప్పాలనుకుంటున్నావా? సరేలే, క్షమించేశాను. మనం మన ఫ్యామిలీ మోడ్కి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అనుకుంటా. ముఖ్యంగా వేరే వేరే ఫ్యామిలీస్ తో మాటలు కూడా యాడ్ చేయొచ్చు. ఈ మ్యూజిక్ ఎలా ఉందో ఒకసారి చెప్పు. మిస్టర్ జియోనై, నేను ఇప్పటిదాకా చెప్పింది మీరు అసలు విన్నారా? నీ ఐడియాస్ అన్ని లిస్ట్ అవుట్ చేసి నాకు సబ్మిట్ చేయి. నా చెయ్యేందుకు కొరికావు? నేను దాన్ని తిరిగి చేయాలి. ఇది నిజంగా మొదటిసారేనా ప్రేమలో? కానీ నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నీ దగ్గర కంట్రోల్ చేసుకోవడం కష్టం. మధ్యాహ్నం వస్తావా? లేదు, ఇంటర్న్స్ కి డబ్బులు ఇవ్వరు కాబట్టి శనివారం ఆదివారం సెలవు తీసుకుంటా. నువ్వేం కంగారు పడుకో. జియోలింగ్ ఇంటికి వెళ్ళకు.